హాయ్ అండి, నమస్తే. నా పేరు వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం కాలీఫ్లవర్ బంగాళాదుంప కాంబినేషన్స్తో కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. అండ్ దాంట్లో వచ్చి మనం పసుపు అండ్ ఉప్పు కలిపి పసుపు ఉప్పు అండ్ వాటర్ కలిపేసి విజిల్ రాకముందే ఆఫ్ చేసేయాలి. అదొక పక్కన పెట్టి మనం ఇంకొక కడాయిలో తాలింపు వేసుకున్నాము. తాలింపు మగ్గేసింది, టమాటాలు వేసేస్తున్నా. టమాటాలు వేసి కొంచెం కలదిప్పి ధనియాల పొడి, పసుపు, చికెన్ మసాలా, కారం, ఉప్పు మొత్తం వేసేసి సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టిన తర్వాత మూత పెట్టేసి టమాటాలు మగ్గేంతసేపు ఉండి ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి స్మాష్ చేసుకోవాలి టమాటాలని. టమాటా స్మాష్ అయిన తర్వాత బాగా టమోటాలను స్మాష్ చేసుకోవాలి. చూడండి, నేను కాలీఫ్లవర్ బంగాళాదుంప ఒక విజిల్ రాకముందే ఆఫ్ చేసి తీసి వడగట్టాను. టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఆ రెండు కలిపి టమాటాల గుజ్జలు వేస్తే కలుపుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. మా ఇంట్లో కర్రీలో వాటర్ ఎక్కువగా ఉండాలి, సో అందుకని నేను ఎక్కువ వాటర్ వేసుకున్నాను. అండ్ ఆ వాటర్ మరిగిన తర్వాత పొడి, కొబ్బరి పొడి వేసుకున్నాను. కలబెట్టుకొని మూత పెట్టేయాల. మూత పెట్టి తీసేసిన తర్వాత కొంచెం కూర చిక్కబడుతుంది. ఫైనల్గా మనం కొత్తిమీర ఇస్తే ఫినిష్ అవుతుంది. తీసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.